మ్యూజిక్ మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఆనందం, ప్రేమ, బాధ ఇలా అన్ని కోణాలు కలగలిపి ఉండే పాటలు చాలా ఉన్నాయి. ప్రతి పాట మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది. కానీ మీకు తెలుసా, ఒక పాటను దాదాపు 62 ఏళ్ల పాటు బ్యాన్ చేశారని, ఆ పాట కారణంగా చాలా మరణాలు సంభవించాయని. 1933లో హంగేరియన్ స్వరకర్త రెజ్జో సెరెస్ ఒక విచారకరమైన పాటను రాశారు. ఈ సాంగ్ శ్రోతలను మరణాల వైపు నడిపిస్తుందని ప్రచారం నడిచింది అప్పట్లో. అదే గ్లూమీ సండే అనే సాంగ్. సెరెస్ తన స్నేహితురాలు తనను విడిచిపెట్టిన తర్వాత తన హృదయ వేదను ఈ సాంగ్ రూపంలో ఆవిష్కరించారు. భరించలేని బాధకు ఓదార్పుగా ఈ పాటను రూపొందించారు. ఇలా సెరెస్ కంపోజ్ చేసిన గ్లూమీ సండే సాంగ్ 1935లో రిలీజ్ అయింది. కానీ షాకింగ్లీ ఈ పాట వింటూ హంగేరీలో ఆత్మహత్యలు జరిగాయి. చనిపోయిన వారి దగ్గర ఈ పాట వినిపించిందని, కొందరు సూసైడ్ లేఖలో ఈ పాట గురించి ప్రస్తావించారని నివేదికల్లో వెల్లడైంది. అప్పట్లో దాదాపు 100 మంది వరకు ఈ పాట వింటూ చనిపోయారని, దీంతో ప్రభుత్వం ఈ పాటను చాలా ప్రమాదకరమైనదని భావించి దీనిని పూర్తిగా నిషేధించింది. దాదాపు 62 ఏళ్ల పాటు ఈ పాటపై బ్యాన్ కొనసాగించింది. చివరికి 2003లో ఈ సాంగ్ పై నిషేధాన్ని ఎత్తివేశారు. అప్పటి నుంచి మళ్ళీ అందరికీ అందుబాటులోకి వచ్చింది ఈ సాంగ్. అంతేకాదు, అందరినీ ఆకట్టుకుంటూనే ఉంది. ఇక్కడ ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే, ఈ పాట రాసిన సెరెస్ కూడా ఆత్మహత్య చేసుకుంది. ఇక ఈ పాట వెనుక ఇంత దారుణ హిస్టరీ ఉన్నప్పటికీ ఈ సాంగ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్గా చాలామంది కోట్ చేస్తుంటారు. ఇంకొంతమంది అయితే ఇలాంటి సాంగ్ మళ్ళీ రాదని, రాబోదని అంటుంటారు. ఇక ఈ విషయం పక్కకు పెడితే 100 కంటే ఎక్కువ మంది గాయకులు ఇదే సాంగ్ను దాదాపు 28 భాషల్లో రికార్డ్ చేశారు. అలా ఈ సాంగ్ను చాలా మందికి అందించారు.